వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. మంత్రి పదవి ఇవ్వనందుకే కొత్త పార్టీ ఇదెన్నాళ్ళు ఉంటుందిలే అన్నారు టీఆర్ఎస్ పెట్టినప్పుడు. ఆ మాటలన్న కొన్నాళ్లకే స్థానిక సంస్థల్లో సత్తా చాటింది కారు గుర్తు. కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవేగా, దమ్ముంటే రాజీనామా చేయి, గెలిస్తే తెలంగాణకు రెఫరెండమే అన్నారు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. బ్రహ్మాండమైన మెజారిటీ, ఉద్యమం తారాస్థాయికి చేరిన వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కారు ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ, పార్టీలో చీలికలు ఒక్కసారి కాదు 2 సార్లు. గులాబీ పార్టీని వీడింది ఒకరిద్దరు కాదు, 10 మంది. నాడు పడుతూ లేస్తూనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి ప్రత్యర్థులతోనే రాజకీయ దురంధరుడు అనిపించుకున్నారు. కానీ ఎంతటి వారికైనా టైం కొంతకాలం వరకే కలిసి వస్తుంది. కారు పార్టీ టాప్ గేర్లో ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా షెడ్డుకు వచ్చేసింది. వరుస ఓటములు, పార్టీని మిగుల్చుతారా లేదా అన్నంతగా వలసలు, ఒకవైపు అవినీతి ఆరోపణలు, కేసులు, కోర్టులు, నోటీసులు, ఏకంగా సిబిఐ ఎంక్వైరీలు. ఇన్ని ఎదురు దెబ్బల నడుమ ఊహించని సంక్షోభం. రాజకీయాల్లో పట్టం గెలవడం పరిపాటే, కేసీఆర్ కది అలవాటే. కానీ ఈ సిచ్యువేషన్ కొంచెం కొత్తది. ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని? స్టీరింగ్ని ఎలా తిప్పుతారు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కింద పడకుండానే నడక నేర్చుకున్నదెవరు? సంక్షోభాలు చూడకుండా పార్టీలు నడిపిందెవరు? అసలు గెలుపోటములు రుచి చూడకుండా అధికార పీఠంపై కూర్చున్నదెవరు? ప్రతి పార్టీ ఎదుర్కొంటున్న పోరాటం ఇది. బీఆర్ఎస్ కూడా దీనికి అతీతమేం కాదు. పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోవడం వేరు, పార్టీ నుంచి నాయకులు సస్పెండ్ చేయడం వేరు. కానీ సొంత కుటుంబ సభ్యులనే పార్టీ నుంచి బయటకు పంపించడమే కాస్త వేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఇది సంక్షోభ కాలమే. అసలు ఎక్కడ మొదలైంది ఈ డౌన్ఫాల్? దాని వెనుక కారణాలను అసలు బీఆర్ఎస్ విశ్లేషించుకుందా? తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ, ఇలా ప్రజలు అనుకుంటున్నారని 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చే వరకు అలాగే అనుకుంది పార్టీ. కానీ కథను అంతకు ఏడాది ముందే మార్చేశారని తెలుసుకోలేకపోయారు. 2022 అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. అప్పటి నుండి పార్టీని ఓన్ చేసుకోలేకపోయారు. ఆల్రెడీ గోడు కట్టుకుని ఉన్న అసంతృప్తితో గాని సరిగ్గా ఏడాది తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నప్పుడే కామారెడ్డి స్థానం నుండి ఓడిపోయారు కేసీఆర్. అప్పటి వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా తెలియని నాయకుని చేతిలో పరాజయం పాలయ్యారు. అక్కడున్నది లోకల్ గా పేరున్న లీడరే కావచ్చు, బట్ కేసీఆర్ కంటే గొప్పనా? అక్కడి నుండి కనిపించడం మొదలుపెట్టింది డౌన్ ఫాల్. ఎన్నికల ఫలితాలప్పుడే కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి, ఆ తరువాత పార్టీ ఓటమి, 10 ఏళ్ల అధికారానికి ముగింపు, అన్ని ఒక్కొక్కటిగా జరిగాయి. అక్కడితోనే ఆగిందా కథ? లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేశారు. అది పెద్ద దెబ్బే పార్టీకి. అవినీతి రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు పాకిందనే చర్చకు అవకాశం ఇచ్చింది కవిత అరెస్ట్. కేసీఆర్ ను చూసి 10 ఏళ్ల పాటు అధికారం అప్పగించినందుకు ఆయన ఉదాసీనతకు ఈ అవినీతి సాక్ష్యం కాదా అని ప్రజలు అనుకునేలా చేసింది. అప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నా క్యాడర్ లో ఉత్సాహం ఉంటేగా అసలు. అప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని వీడడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ఆపరేషన్ గులాబీని ఎంజాయ్ చేసిన కేసీఆర్ కాంగ్రెస్ రివర్స్ ఆపరేషన్ ను చూడాల్సి వచ్చింది. ఈ రివర్స్ ఆపరేషన్ ఎందాకా వెళ్ళిందంటే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూడా పార్టీని వీడారు. చాలా మంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకంజ వేశారు. అప్పుడు అర్థమైంది పార్టీ పరిస్థితి. తీరా ఎన్నికల్లో పోటీ చేశాక వచ్చిన రిజల్ట్ చూసి బీఆర్ఎస్ షాక్ అవ్వడమే కాదు, యావత్ తెలంగాణని నివ్వెరపోయింది. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోయింది. ఉద్యమ కాలం నుండి అప్పటిదాకా లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా లేదు బీఆర్ఎస్ కి. అలాంటిది ఒక్క సీట్ రాకపోగా కొన్ని చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. రాజకీయ దురంధరుడిగా పేరున్న కేసీఆర్ కు ఇది అసలైన జీర్ణించుకోలేని ఓటమి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 17 స్థానాల్లో ఆ 60 లక్షల ఓట్లు కూడా బీఆర్ఎస్ కు పడలేదు. అంటే ఓటు వేయడానికి కార్యకర్తలు కూడా ఉత్సాహం చూపనట్టేగా. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాక తామే ప్రత్యామ్నాయం అనిపించేంత దూకుడు మీద వెళ్ళింది బీజేపీ.
ఏ అవకాశం వచ్చినా బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ మొదలుపెట్టారు బీజేపీ నేతలు. అసలే కాంగ్రెస్ పార్టీ రివర్స్ ఆపరేషన్ ను తట్టుకోలేని పరిస్థితిలో ఉందన్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఈ పార్టీ 5 ఏళ్లు ఉండేది కాదు అంటూ కామెంట్ చేశారు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. కారు దిగిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆపసోపాలు పడ్డారు. కార్యకర్తలతో పాటు కీలక నాయకుల్లోనూ నైరాశ్యం ఆవహించిన సమయం అది. ఇక పార్టీ మనుగడ సాగేనా అనే సందేహం అందరిలో. సరిగ్గా అదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వార్తలు. ఈ విలీనం కథనాలు బయటకొచ్చింది ఈ మధ్య అయినా. కవిత జైల్లో ఉన్నప్పుడు, కేటీఆర్ ఢిల్లీ పర్యటనలు చేసినప్పుడు ప్రత్యర్థులు ఈ తరహా విమర్శలు చేశారు కూడా. అవి విమర్శలు కాదు, నిజమంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ లో మరోసారి ప్రకంపనలు పుట్టించాయి. తన ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ సైతం ఉందంటూ మాట్లాడటం బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది. సరే, ఇవన్నీ పార్టీ పరంగా ఎదుర్కొన్న సంక్షోభాలు, పొత్తులు, విలీనాలు, విడిపోవడాలు. ఇవన్నీ ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండేవే. కానీ బీఆర్ఎస్ అసలైన పరీక్ష ఎదుర్కొన్నవి వేరే. అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుస షాక్లు ఇస్తూ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత కేసీఆర్ పాలనంతా అవినీతిమయం అంటూ ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో గోల్మాల్ జరిగిందంటూ దానిపై ఒక ఎంక్వైరీ. గొర్రెల పంపిణీలో 100 కోట్లు తినేశారంటూ దానిపై ఓ ఎంక్వైరీ. ఫార్ములా ఈ కార్ రేస్ లో దోచేశారంటూ దానిపై మరో ఎంక్వైరీ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరి గుట్టు విన్నారంటూ ఫోన్ ట్యాపింగ్ పై చేపట్టిన ఎంక్వైరీ మరొకటి. ఇన్ని కేసుల వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసీఆర్ ను ఇరుకున పెట్టడమే ప్రభుత్వ ప్రధాన వ్యూహం. ఇక అస్సలైనది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ అభియోగాలు. ఎన్నికలకు 2 నెలల ముందే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోవడం ఓ బలమైన సంకేతాన్ని పంపించింది. భారీ ప్రాజెక్టులో 2 పిల్లర్స్ ఏ పాటివి అనుకుంది బీఆర్ఎస్. కానీ ఆ దెబ్బ ఎన్నికల్లోనూ కనిపించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ వేసి ఏడాదికి పైగా విచారించి ఆ ప్రాజెక్ట్ ఒక బ్లండర్ అనిపించింది. చివరికి కేసీఆర్ పైనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. అవినీతి నిజమే అనేలా ఇంజనీర్లపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఏసీబీ దాడుల్లో సాదాసీదా ఇంజనీర్ల దగ్గర నుండే 100 కోట్లు బయటపడ్డాయి. లేటెస్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందని కవిత కూడా అంగీకరించినట్టయింది. హరీష్ రావు, సంతోష్ రావే కర్త, కర్మ, క్రియ అని కవిత చెప్పినా డ్యామేజ్ జరిగింది మాత్రం ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీకే, కేసీఆర్ కే. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు. వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళీయంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఒకానొక సమయంలో బీఆర్ఎస్ ను ఊపిరి కూడా పీల్చుకోనివ్వనంతగా టార్గెట్ చేశాయి కాంగ్రెస్ అండ్ బీజేపీ. వరుస కేసులు, విచారణలు, ఆరోపణలతో బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చారు. ఇప్పటికైనా ఆగిందా ఆ రాజకీయ దాడి అంటే? అదేం లేదు. అధికారం కోల్పోయిన 20 నెలలకే కేసీఆర్ కుటుంబంలో వేరు కుంపట్లు మొదలయ్యాయి. లేఖ లీక్ తో మొదలైన కథ దెయ్యాల సస్పెన్స్ తో నడిచి ఇప్పుడు ఏకంగా తన బావ, కజిన్లే విలన్స్ అంటూ ఒక క్లైమాక్స్ ఇచ్చేంత వరకు సాగింది. ఈ పార్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. పార్ట్ 2 ఇంకా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నా, నాడు టీఆర్ఎస్ గా ఉన్నా సంక్షోభాలు లేనిదెప్పుడు, సమస్యల సుడిగండాలను కేసీఆర్ చూడద్దెప్పుడు. ఉద్యమం సమయంలోనే ఎన్నో చీలికలు, మరెన్నో వలసలు, ఎంతో మందిపై సస్పెన్షన్లు, బహిష్కరణ వేటు. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటి సిచ్యువేషన్స్ ని చూసింది పార్టీ. వ్యాసాలు, పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమాన్ని వినిపించే రోజులవి. కానీ ప్రత్యేక రాష్ట్ర సాధన రాజకీయ శక్తితోనే సాధ్యమవుతుందని ఆ మార్గంలో తొలి అడుగు వేశారు కేసీఆర్. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ వాదుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు కేసీఆర్. అప్పటి నుంచి పార్టీ ఎదుగుదల ఏ స్థాయిలో జరిగిందంటే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేదాకా వచ్చాయి. 2004లో అదే జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి 42 సీట్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ సీట్లు గెలిచింది. యూపీఏ 1లో కేంద్ర మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారుతూ వచ్చాయి. ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గుతోందనుకున్న ప్రతిసారి, తెలంగాణ వాదం బలహీనపడుతోందని భావించిన ప్రతిసారి
రాజీనామాలే అస్త్రంగా ప్రయోగించింది ఆనాడు. బట్ కొన్నిసార్లు ఆ వ్యూహం దెబ్బతిన్నది కూడా. కేసీఆర్ మొదటిసారి రాజకీయ సంక్షోభాలు ఎదుర్కొన్న సందర్భాలవి. 2008లో 4 ఎంపీ స్థానాలకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తే 2 సీట్లు గెలిచింది. 16 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే 9 స్థానాల్లో ఓడిపోయింది. 2009లోనూ ఇదే భంగపాటు. తెలంగాణ కోసం 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. బట్ ఆ ఎలక్షన్స్ లో గెలిచింది 7 స్థానాల్లోనే. ఉప ఎన్నికల్లో ఓడిపోవడమే కాదు, రాజకీయ ప్రస్థానంలో చాలా సార్లు చీలికలు కూడా జరిగాయి. ఒకానొక దశలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఎదుర్కొంది. 2004లో అప్పటి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి రావాలనుకుంది టీఆర్ఎస్. బట్ అదే ఆ పార్టీలో చీలికలకు దారితీసింది. ఆ పార్టీకి చెందిన మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కూడా చీలిక కొనసాగింది. మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను బలపరుస్తూ కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఆ సమయంలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారో వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక పార్టీలో పుట్టుకొచ్చిన విభేదాలు కూడా టీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. ఆ సమయంలో పార్టీకి అండగా ఉన్న కీలక నేతలపై బహిష్కరణ వేటు వేశారు కేసీఆర్. ఆ విభేదాల కారణంగానే అప్పట్లో పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్న ఆలే నరేంద్రను బహిష్కరించారు. ఆ తర్వాత ఆలే నరేంద్ర రియల్ టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీని స్థాపించారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక విజయశాంతి కూడా ఒకానొక సమయంలో నెంబర్ 2 గానే వ్యవహరించారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. 2014 ఎన్నికల వరకు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కారణాలేంటో కానీ విజయశాంతిపై కూడా బహిష్కరణ వేటు వేశారు కేసీఆర్. దాంతో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఈటెల రాజేందర్ వెళ్లిపోవడం కూడా పార్టీలో చిన్న తరహా సంక్షోభమే అని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఉద్యమ కాలం నుంచే ఈటెల రాజేందర్ అండ్ హరీష్ రావు మంచి స్నేహితులు. అధికారంలోకి వచ్చాక ఇద్దరు మంత్రివర్గంలో కలిసి పనిచేశారు. వీళ్ళిద్దరే కేసీఆర్ కు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ గా వ్యవహరించేవారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య శాఖ ఇచ్చారు. బట్ ఆ తర్వాత కేసీఆర్ ఈటెల మధ్య గ్యాప్ వచ్చింది. గులాబీ జెండాకు తామే యజమానులమంటూ ఈటెల కామెంట్స్ చేసిన తర్వాత పరిస్థితులు మారాయి. ఈటెల రాజేందర్ పై ఆరోపణలు వచ్చాయంటూ ఏకంగా విచారణకు ఆదేశించడం అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాదు 2021లో మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ నుంచి బహిష్కరించారు కేసీఆర్. ఆ ఇన్సిడెంట్ తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకొచ్చేశారు ఈటెల. ఇలా రకరకాల కారణాలతో ఎంతో మంది పార్టీని వీడారు. సో ఇలా నేతలు వచ్చి పోవడం, వలస వెళ్లడం, సస్పెన్షన్లు, బహిష్కరణలు చాలా సాధారణమయ్యాయి టీఆర్ఎస్ లో. 10 ఏళ్ల అధికారం, 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇలాంటివి ఎన్నో చూశారు కేసీఆర్. ఇది సంక్షోభం అనాలో, బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనాలో తెలియని ఒక పరిస్థితి. 2023కి ముందు మహారాష్ట్ర పైన ఎక్కువగా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఆ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 20 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ అత్యంత కీలకం కాబోతుందని పార్టీ కూడా ఊహించుకుంది. తీరా చూస్తే తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది. అసలు తెలంగాణ బయట అడుగు పెట్టాలి అనుకోవడమే ఇంతటి సంక్షోభానికి దారితీస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. తెలంగాణ నమూనా, దీన్నే దేశవ్యాప్తంగా అమలు చేద్దామనుకున్నారు కేసీఆర్. తెలంగాణలో విజయవంతమైన మోడల్ను దేశవ్యాప్తంగా చేయాలనే ఆశతోనే దేశ రాజకీయాల వైపు అడుగులు వేశారు. దేశంలోని రైతులు అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరుకున్నారు. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీ రైతు సంక్షేమంలో విఫలమయ్యాయంటూ జాతీయ రాజకీయాల వైపు బలమైన అడుగులే వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కి సంబంధం లేని ఒక ప్రత్యేక దారిని కూడా ఎంచుకున్నారు. కానీ అవన్నీ కొంతకాలానికే పరిమితమయ్యాయి. కేసీఆర్ రాజకీయ అంచనాలు తప్పడానికి కారణం
ఇలా జాతీయ రాజకీయాల వైపు ఫోకస్ పెట్టడం వల్లే అని చర్చ జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ కనీసం ఊహించని సంక్షోభాల్లో కూరుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లాక ఆ వలసలు ఆగిపోయాయి. కానీ మొన్నటికి మొన్న మళ్లీ కదలికొచ్చింది. ఈసారి మాజీలు రాజీనామా చేయడం మొదలుపెట్టారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పట్ల అత్యంత విధేయుడుగా ఉన్న బాలరాజు వెళ్లిపోవడమే పెద్ద షాక్ అనుకుంటే, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ లో ఉన్న అప్పటి ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. ఇది జరుగుతుండగానే సడన్ గా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే వార్తలు గుప్పమన్నాయి. బీజేపీతో పొత్తంటున్నారు, విలీనం అంటున్నారు. అదేదో ముందుగానే ఆ పార్టీలో చేరిపోతే సరిపోతుంది కదా అనే ఒక వాయిస్ రికార్డింగ్ బాగా సర్క్యులేట్ అయింది. ఆ మాటలు రాజీనామాకు సిద్ధమైనప్పుడు గువ్వల బాలరాజు అన్నవే అన్న ప్రచారం జరుగుతోంది. పైగా కేటీఆర్ఏ స్వయంగా విలీన ప్రతిపాదనతో తన వద్దకొచ్చారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బాంబు పేల్చారు. సో బీఆర్ఎస్ బీజేపీ లింకు కూడా ఒక రకంగా పార్టీని సంక్షోభంలోకి నెట్టేది. వీటన్నింటినీ ఎదుర్కొంటూ వస్తున్నారు కేసీఆర్. కానీ కవిత తుఫాన్ని ఇకపై ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే చూడాలి. గతంలో బహిష్కరణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ కవిత విషయంలో మాత్రం సస్పెన్షన్ దగ్గరే ఆగారు. అవునన్నా కాదన్నా కవిత ఇష్యూ బీఆర్ఎస్ ని షేక్ చేస్తోంది అనడంలో సందేహం లేదు. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు, త్వరలో జరగబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సంక్షోభం నుంచి పార్టీని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. ఎందుకంటే హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి గురించి చెప్పిన కవిత మున్ముందు మరింత మంది చరిత్రలు బయటపడతారన్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ లో సంక్షోభం ముదిరినట్టే. ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో డిఫెన్స్ లో పడింది బీఆర్ఎస్. మరీ ముఖ్యంగా కేసీఆర్. సిబిఐ ఎంక్వైరీ మొదలయ్యాక కథంతా దాని చుట్టే తిరుగుతోంది. ఒకవేళ కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ ఒక మోస్తరుగా జరిగినా నెక్స్ట్ లోకూర్ కమిటీ రిపోర్ట్ రాబోతోంది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఒప్పందాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అనేది ప్రభుత్వ అభియోగం. లోకూర్ రిపోర్ట్ ని కూడా కేబినెట్ ముందు పెట్టి ప్రజలకు వివరించే ఆలోచనలో ఉన్నట్లు రేవంత్ సర్కార్ కనిపిస్తోంది. సో అన్ని సంక్షోభాలు ఒకేసారి చుట్టుముడుతున్నాయి బీఆర్ఎస్ ను. వీటి నుంచి ఎలా బయటపడతారో చూడాలి.